ఆదిలాబాద్ జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ విడుదలయ్యారు. క్యాత్రపల్లి అల్లర్ల ఘటనలో గత నెల 18 నుంచి బాల్కా సుమన్ జైల్లో ఉన్నారు. అయితే 2 కేసుల్లో బాల్కా సుమన్ ను ఇప్పటికే బెయిల్ మంజూరైంది. దీంతో జైలు నుంచి విడుదలయ్యారు బాల్కా సుమన్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. గంగోత్రి బాల్కా సుమన్, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ బెయిల్ పైన ఆయన కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యారు. సో ఆయన ఈ నెల 18న కేతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బాల్కా సుమన్ అనుచరులు, బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి శ్రేణులు మంత్రి వివేక్ వెంకట స్వామి పైన దాడికి దిగినట్లు ఆరోపణల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇక ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఆయన ఈ నెల పోయిన నెల ఫిబ్రవరి 18వ తారీఖు రోజు పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టగా 12 రోజుల పాటు జడ్జి రిమాండ్ విధించారు. అప్పటి నుంచి బాల్కా సుమన్ బెయిల్ పై బీఆర్ఎస్ పార్టీ అనేక సార్లు కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా సో ఇప్పుడు బెయిల్ లభించడంతో ఆయన కొద్దిసేపటి క్రితమే ఆదిలాబాద్ జైల్లో ఉన్నటువంటి బాల్కా సుమన్ కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యారు. సో ఇక ఆయన విడుదల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు పెద్ద ఎత్తున. ఎందుకంటే ఆయన రాక కోసం జైలు ముందు కూడా పెద్ద ఎత్తున శ్రేణులందరూ కూడా ఉండి ఆయనకి స్వాగతం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక బీఆర్ఎస్ పార్టీ అక్రమ కేసులు బనాయిస్తూ వస్తుందని చెప్పేసి కూడా బాల్కా సుమన్ అరెస్ట్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైల్లో ఉండగానే పరామర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆయన అరెస్ట్ అయిన తర్వాత జైల్లో ఉండగా వెంటనే వెళ్ళి బాల్కా సుమన్ ని పరామర్శించడం జరిగింది. అలా ఒకరొకరుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా బాల్కా సుమన్ ని జైల్లో పరామర్శించారు. సో ఇక ఆయనకు బెయిల్ రావడంతో సో ఆయన కొద్దిసేపటి క్రితమే బయటకు వచ్చారు. సో ఇక మరి కాసేపట్లో మీడియా సమావేశం కూడా నిర్వహించే అవకాశం అయితే ఉంది. కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ వాయిదాలు వేస్తూ వస్తుంది. సో దాని వెనక మంత్రి వివేక్ వెంకటస్వామి ఒత్తిడి ఉన్నదని చెప్పేసి బాల్కా సుమన్ ఆరోపణ చేస్తూ వస్తున్నారు. కాబట్టి సో ఇక ఆయన చేస్తున్నటువంటి ఒత్తిడి మేరకే కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడుతున్నది. సో అందుకు వైస్ చైర్మన్ ఎన్నిక ఖచ్చితంగా నిర్వహించి తీరాల్సిందే. బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నది అని బాల్కా సుమన్ అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు పట్టించుకోలేదనేది ఒక ఆరోపణ వచ్చింది. కాబట్టి ఇక చూడాలి. బాల్కా సుమన్ బెయిల్ పైన విడుదలయ్యారు కాబట్టి సో ఆయన ఇది కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి సో మీడియాతో మాట్లాడిన అంశాలు, అదేవిధంగా నెక్స్ట్ కేతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి సో ఏ విధంగా ముందుకెళ్తుంది అధికారులు అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పట్ల పోరాడుతుంటే వారిపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ